హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు స్వీట్ షాపుల్లో కన్నా మనమే ఇంట్లో చేసుకునే విధంగా ఒక మంచి నెయ్యితో చేసిన లడ్డు అయితే చూపిస్తున్నా వినాయకుడికి. ఇప్పుడు మీరు ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ లేవు దీనికి. ఒక్కసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగా వచ్చినాయి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక బాండ్లీలో అయితే నెయ్యిని వేసుకున్నా. నేను ఒక పెద్ద కప్పు చేసుకుంటున్నాను కాబట్టి దాన్ని బట్టి మీరు నెయ్యిని వేసుకోండి. ఇక్కడ చూడండి, ఒక బాండ్లీ నిండా తెల్ల కొబ్బరి అంటే వెనకాల బ్లాక్ తీసేసి మొత్తం పౌడర్ చేసుకున్నాం అన్నమాట. ఇది మేము కొంచెం డ్రై అయిన తర్వాత చేసుకుంటున్నా. పచ్చి కొబ్బరి కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. ఇది నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఫస్ట్ మనము. ఇంకొకటి, కొంచెం దీనిలో మీరు ఒక 2-3 స్పూన్ల సన్న రవ్వ కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోవట్లేదు. ఇందులో ఇలాచీలు వేసుకున్నా, ఎందుకంటే కొంచెం స్మెల్ బాగా వస్తుంది. దీంతోపాటు వేగనివ్వాలన్నమాట దాన్ని కూడా. పచ్చివాసన అయితే పోవాలి. చూడండి, ఇక్కడ కలర్ కూడా మారిపోయింది. ఇక్కడ నేను ఒక్కదానికి 2 అంటే కొంచెం పాలు తీసుకొని ఇంకా దీన్ని కూడా దీనిలో పోసుకొని బాగా వేయించుకుందాము. అంటే మన లడ్డూలు కట్టే విధంగా రావాలన్నమాట, అంతవరకు వేయించుకోవాలి. ఒకటికి 1 కప్పు చక్కెర తీసుకున్నా. అంటే 1 కప్పు తీసుకోకండి, మీరు కొంచెం తక్కువ తీసుకోవచ్చు. చక్కెర ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు తీసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనిలో కొంచెం నెయ్యిని వేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. నెయ్యి బాగుంటే ఈ లడ్డూలు చాలా టేస్టీ అనిపిస్తాయి అన్నమాట. నేనైతే మొత్తం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకున్నా, ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. ఇక్కడ ఇంకోటి పొడి కొబ్బరి కూడా పక్కన పెట్టుకున్నా అనమాట. ఈ లడ్డూలు మనకి ఎంత నీట్గా వస్తున్నాయి చూడండి. ఒకసారి మనకు లడ్డూలు కట్టుకొని ఇప్పుడు ఈ పొడిలో వేసుకుందాము. ఓకే, ఇక్కడ చూడండి అద్దుకున్నా. మళ్ళీ దీన్ని సైడ్ పెట్టేసుకుంటా. ఇప్పుడు ఇంకా అన్ని లడ్లన్నీ ఇలాగే చేసుకుందాం. మీతో ఒక పచ్చి కొబ్బరి ఉన్నా కూడా ఏం కాదు, పచ్చి కొబ్బరితో చేసుకోండి. వెనకాల మొత్తం బ్లాక్ తీసేసుకొని ఆ పచ్చి కొబ్బరితో చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ లడ్లన్నింటినీ ఇప్పుడు చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ లడ్లు రెడీ అయిపోయినాయి మనకి. మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి ఎవరి దగ్గరైనా కొబ్బరికాయలు చాలా ఉంటాయి కదా, ఆ కొబ్బరికాయలు వేస్ట్ చేయకుండా ఈ లడ్లను చేయండి. ఇంకోటి, వినాయకుడికి ఇచ్చినట్టు ఉంటుంది. ఒక మంచి లడ్డు, నెయ్యితో చేసిన లడ్డు మీరే ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది. అందుకే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చినాయి. ఇంకొకటి, మీకు ఒకవేళ దీంట్లో రవ్వ వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ప్యూర్ గీ వేసుకొని కొబ్బరితోనే చేసుకున్నా. మీరు అట్లా కూడా దీనిలో ఒక 2 స్పూన్స్ రవ్వ వేసుకొని కూడా 2 కలిపి వేయించుకోవాలన్నమాట. ఓకే, మీరైతే తప్పకుండా ట్రై చేస్తారు ఈ వినాయక చవితికి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కూడా ఉంది కదా, ఇంట్లో అన్ని కొబ్బరిలో ఎట్లా ఎక్కువనే కొడుతుంటారు కాబట్టి అందుకే నేను ఇది మీతోనే షేర్ చేసుకున్నాను అనమాట. తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మరో వీడియోతోనూ మీ ముందుంటాను. బాయ్.